బెంగళూరులో నారాయణ హెల్త్ సెంటర్ ఉంది. వాళ్ళు హార్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు, హార్ట్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. 2023 సంవత్సరంలో వాళ్ళకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. నారాయణ హెల్త్ వాళ్ళకి బెంగళూరులో ఉంటుంది. ఎందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది అంటే, ఇంతకుముందు ఎవ్వరూ క్రియేట్ చేయని రికార్డ్ అవ్వలేదు. క్రియేట్ చేస్తేనే కదా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో పేరు వస్తుంది. సెప్టెంబర్ 21వ తారీఖు నారాయణ హెల్త్ వారు బెంగళూరులో 3797 మందికి ఈసీజీ తీశారట. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు కదా, ఈసీజీ. మనం ఎవరికైనా కొంచెం ఈ చెస్ట్ దగ్గరలో కనుక పెయిన్ వస్తే వెంటనే హాస్పిటల్ కనుక ఫస్ట్ చేసేదే ఈసీజీ తీస్తారు. ఆ గ్రాఫ్ ఎలా ఉందో చూస్తారు. ఈసీజీ తీయడం ద్వారా లోపల హార్ట్ కండిషన్ ఎలా ఉందనేది కొంచెం నిర్ధారణకు వస్తారు. అంటే పూర్తిగా తెలిసిపోద్దని నేను అంటలేదు, కానీ సరే కొంచెం ఎలా ఉందనేది లోపల కొంతైనా తెలుసుకోవడానికి ఫస్ట్ ఈసీజీ తీస్తారు. ప్రభుత్వ మన మెడికల్ సెంటర్ వచ్చిన తర్వాత కూడా ఈసీజీ అందరికి అందుబాటులో తీసుకురావాలన్న ఆలోచన. వాళ్ళు ఆ రోజున 3797 మంది పేషెంట్లకి 24 అవర్స్లో ఈసీజీ తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు వాళ్ళు. ఆ డైరెక్టర్ ఆ రోజున ఆ రికార్డ్ సాధించిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, మేము భారతదేశంలో హెల్త్ అవేర్నెస్ పెంచుతున్నాం. కార్డియాక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి, హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి, చిన్నపిల్లలకు కూడా, యవనస్తులు కూడా ఈ రోజున గుండెపోట్లు వస్తూ ఉన్నాయి. అందును బట్టి వారందరికీ అవేర్నెస్ కోసం మేము ఈసీజీ తీస్తున్నాము, హార్ట్ కండిషన్ చూస్తున్నామని. నాకు అనిపిస్తుంటుంది ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈసీజీ తీయించగానే ఆ గ్రాఫ్తో పాటుగా ఆ పక్కన ఆ హార్ట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ బయటకు వచ్చేస్తుంటే ఎలా ఉంటుంది? ఆ హార్ట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ అవసరమైతే ఫోటోలతో సహా వచ్చేసింది అనుకోండి, ఎంతమంది తీయించుకుంటారు? అమ్మ గుండె పోతుందా, ఈసీజీ తీయించమంట, వద్దులేండి మనం ఏదోలాగా ఈ ఎక్సర్సైజ్ చేసేసి ఆ తర్వాత మందులు వాడేసి మనం కాపాడేద్దాం, కానీ ముందు నా గుండె బండరంతో బయటకు వచ్చిందంటే లేనిపోయిన గుండె నొప్పులు మళ్ళీ మనకెందుకండి? యవనస్తుల హృదయాల్లో ఎంతమంది ఉన్నారో బయటకు వస్తే పరిస్థితి ఏంటి? హృదయంలో ఎవరుంటారు? ఎవరికి చోటు ఉంది నీ హృదయంలో? దావీదు అంటున్నాడు, ప్రభువా నా దేవుడు నువ్వే, వేకువనే నేనేం చేస్తున్నాను, నేను వెతుకుతున్నాను. వేకువననే మాట ఇక్కడ 2 అర్థాలు. ఒకటి, ఆ రోజు బిగినింగ్లో, ప్రారంభంలోనే నేను వెతుకుతున్నాను. ఆ రోజంతా అయిపోయిన తర్వాత, సమయం అంతా ముగించిన తర్వాత, చివరిలో కాదు. రెండవది, నా జీవిత ప్రారంభంలో కూడా ఎవరిని వెతుకుతున్నానో నేను వెతుకుతున్నానయ్యా. వేకువనే నేను జ్ఞాపకం చేసుకున్నాను. నా యవ్వన కాలంలోనే, నా బాల్య ప్రాయంలోనే, ప్రభువా నా యవ్వన ప్రారంభంలోనే నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. కొంతమంది భక్తి రోజులు ఎలా ఉంది అంటే, అరే యవ్వన కాలంలో ఎందుకురా నీకు ఈ భక్తి? ఆ భక్తి పరుల దానిలో కలిసిపోవడం ఏంటో, నువ్వు అప్పుడే ఎంత ఎంజాయ్ చేయాలి ఈ లోకం అంతా. నువ్వు ఎప్పుడు రావాలి ప్రభు దగ్గరికి? 60 సంవత్సరాలు దాటిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత, జుట్టంతా తెల్లబడిపోయిన తర్వాత, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, ఆ తర్వాత కాళ్ళు చేతులని సహకరించినప్పుడు, నడుము వంగిపోయినప్పుడు, అప్పుడు కదా నువ్వు పాటలు, భక్తి, ప్రార్థన, ఈ దైవ నామ స్మరణ ఇవి అప్పుడు కదా. ఇప్పుడు ఏంట్రా యవ్వన కాలంలో ఇవన్నీ? అడిగినో లేరా నిన్ను? ఎవరో ఒకళ్ళు అడుగుంటారు నీ జీవితంలో. ఇప్పటికే వేకువనే నేను వెతుకుతానంటే అర్థం ఏంటో తెలుసా? నా ప్రారంభ దశలోనే ప్రభువా, నా యవ్వన ప్రారంభంలోనే నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను.